So good morning children. Good morning everyone. So how are you children? Fourth class children, everyone are fine. So yesterday we started the lesson that is sanitation and diseases. So sanitation and diseases we have been started yesterday that lesson. Yes or no children? Yes. So here what is mean by sanitation means we have been learned yesterday. So sanitation అంటే మీకు అందరికీ తెలుసు ఏంటిది. సో శానిటేషన్ అంటే మన యొక్క గార్బేజ్ వాట్ ఎవర్ ద గార్బేజ్ ఇస్ దేర్ సో దట్ వీ విల్ పుట్ వాట్ ఎవర్ వేస్టేజ్ సో దట్ గార్బేజ్ ఇస్ దేర్ వీ విల్ గివ్ టు ద వేర్ వీ విల్ గివ్ టు ద చెత్త బండి మీన్ శానిటేషన్ వాళ్ళని శానిటేషన్ తీసుకెళ్లే వాళ్ళని ద గార్బేజ్ హూ విల్ టేక్ దే విల్ ఆల్సో నోన్ యాజ్ శానిటేషన్ జవాన్. సో హియర్ whatever the diseases will come from the అంటే మనం ఒక తీసుకున్న అజాగ్రత్తల వల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ అజాగ్రత్తలు అంటే మన యొక్క అజాగ్రత్త వల్ల కొన్ని అజాగ్రత్తలు తీసుకుంటాము. ఏడబడితే ఆడ గార్బేజ్ పడేస్తాము, లేదంటే ఏడబడ మురికి నీళ్ళు మన యొక్క బాత్రూమ్ స్టోరేజ్ రోడ్ మీదే పారుతూ ఉంటాయి. దానివల్ల మనకు జబ్బులు అనేవి వస్తాయి. సో దిస్ ఈస్ ద లెసన్ శానిటేషన్ అండ్ డిసీజెస్. సో ఎస్టర్డే ఎఫెక్ట్స్ ఆఫ్ వేస్టేజ్ అనేది మనం చదువుకున్నాము. సో ఇక్కడ కొన్ని ఇచ్చారు. ద సాలిడ్ వేస్టేజెస్ ప్రొడ్యూస్ ఇన్ అవర్ హోమ్స్ అండ్ స్కూల్ ఆర్ కాల్డ్ గార్బేజ్. The liquid wastage of our bathrooms and toilet is called sewage. So these are yesterday in the picture 1. Picture 2 lo here question also I asked you. So I told you to also do in the homework and you also repeat once I told for you the children. Tarvata manam disposal of wastages kuda chadukunnam. ఇందులో మనం కొన్ని ఏమేమి ఎక్కడ వేయాలి, ఏమేమి ఎలా చేయాలి, ఎలా జరిగితే బాగుంటుంది, ఎలా వేస్టేజ్ని ఎలా నీట్గా ప్రివెంట్ చేయాలి, ఎట్లా ఉంచుకోవాలి మన యొక్క చుట్టుపక్కలని ఇందులో మనం చదువుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ద వేస్టేజెస్ ఏదైతే మనం లెఫ్ట్ ఓవర్ ఉంటుందో అవి ఎక్కడ పడేయాలి, లిడ్ ఉన్న ఒక డస్ట్బిన్లో పడేయాలి. సో అన్కవర్డ్ డస్ట్బిన్స్ ఉంటాయి కదా, మళ్ళీ దాంతో మనకు కాక్రోచెస్ వస్తాయి, ఫ్లైస్ వస్తాయి. సో నిన్నటి ఒక లెసన్లో మనం ఇది చదువుకున్నాం. ఇంకొకటి వేస్టేజ్ నెవర్ షుడ్ బి థ్రోన్ ఆన్ ద రోడ్. మన యొక్క వేస్టేజ్ అన్న ఫుడ్ ఉంటుంది కదా, రోడ్ పైన ఎప్పుడు పడేయొద్దు, బాల్కనీలో పడేయద్దు. ఎందుకంటే రోడ్ పైన పడేస్తే మళ్ళీ ఈగలు, దోమలు ఇవన్నీ వాలుతాయి. మనకు మళ్ళీ అవి మనం తింటాం కదా, దానిపైన ఖచ్చితంగా ఏవైనా బయట తినే ఫుడ్ పైన అయినా వాళ్తే అవి మనం తింటాయి, అవి మన బాడీలోకి ప్రజెంట్ అయ్యి we will cause so much of diseases. మనకు చాలా రోగాలు వస్తాయి. సో now children, this is a small explanation of yesterday. So now we'll continue the lesson. We can separate the wastage as different types. మన యొక్క వేస్టేజ్ని మన యొక్క వాట్ ఎవర్ ద వేస్టేజెస్ ఆర్ దేర్ we can separate in different types. చాలా రకరకాలుగా వీటిని సపరేట్ చేయొచ్చు. కొన్ని బాటిల్స్ ఉంటాయి, మళ్ళీ కొన్ని పేపర్స్ ఉంటాయి, సపరేట్ డస్ట్బిన్లో వేస్తాము మన యొక్క ఫుడ్ ఐటమ్స్ తిని. సో నవేడేస్ దే ఆర్ కాలింగ్ తడి చెత్త, పొడి చెత్త, వెట్ అండ్ డ్రై. సో గార్బేజెస్ వీ హ్యావ్ టు త్రో ఇన్ వన్ డస్ట్బిన్, పొడి చెత్తని ఇంకో డస్ట్బిన్లో వేయాలి. సో దట్ హ్యాస్ కెప్ట్ బై ద మున్సిపాలిటీ. సో నవేడేస్ దే ఆర్ taking so much of care of our method. Why? Because to prevent. So nowadays everyone is suffering from the కరోనాతో చాలా మంది బాధపడుతున్నారు. సో దానివల్ల మనకి ఏ రోగాలు రాకుండా మున్సిపాలిటీ వాళ్ళు వాట్ ఎవర్ ద మేనేజ్మెంట్ దే ఆర్ దేర్, AED whoever is there, the sirs they are following the rules and regulation to prevent the diseases to protect ourselves. So they are also doing. So children, here మన యొక్క separation whatever the garbage is there we can separate in different types. Some of them we use it again, for example bottle and paper. కొన్ని ఏమవుతాయంటే ఇక్కడ again some of them will be used, some of them are used మళ్ళీ they are reused. So I like bottles and papers. So whatever they use, so this again reuse. So these all bottles we have to keep in blue dustbin. సో మనం ఇవన్నీ
బ్లూ డస్ట్బిన్లో పెట్టాలి. వై? బికాస్ దే ఆర్ అగైన్ రీయూజ్. మళ్ళీ అవి మనకి పని చేస్తాయి. ఎందుకు పని చేస్తాయంటే దే ఆర్ అగైన్, మీకు తెలుసు పేపర్స్ మళ్ళీ ఎలా వర్క్ చేస్తాయి. బాటిల్స్ ఆల్సో again they will be gone into the machine and they will be reused. So like that only here in the different dustbin he is telling to keep. So if you go to hospital, red, blue, black, white, so many dustbin we can see they will throw in some of the materials in the some dustbins, కాటన్. సో ఒక్కొక్క డస్ట్బిన్లో ఒక్కొక్కటి వాళ్ళు వేస్తారు. సో అలాగే ఇక్కడ కూడా బాటిల్ అండ్ పేపర్ని బ్లూ డస్ట్బిన్లో వేయమంటున్నారు. యూజింగ్ వేస్ట్ అగైన్ ఈజ్ కాల్డ్ రీసైక్లింగ్. సో మళ్ళీ ఇవి యూజింగ్. సో ఇక్కడ యూజింగ్ వేస్ట్. సో ఇక్కడ యూజింగ్ వేస్ట్ అగైన్ మళ్ళీ రీయూజ్ చేసేదాన్ని ఏమంటారంట? రీసైక్లింగ్ అంటారంట. ఏమంటారంట? రీసైక్లింగ్. రీసైకిల్ అంటే గోయింగ్ వన్స్ అగైన్ వన్స్, చైన్ లాగా, ఫుడ్ చైన్ ఎలాగో మళ్ళీ పాడైన వస్తువుని రిపేర్ ఎలా చేస్తారు, అగైన్ దే ఆర్. సో లైక్ దట్ ఓన్లీ యూజింగ్ వేస్టేజ్ అగైన్ ఈజ్ కాల్డ్ యూజింగ్ వేస్టేజ్ అగైన్. మళ్ళీ వేస్టేజ్ని మళ్ళీ యూజ్ చేసేదాన్ని రీసైక్లింగ్ అని అంటారంట. సమ్ ఆఫ్ ద వేస్టేజ్ లైక్ ఫుడ్ ఐటమ్స్ డీకంపోజ్ న్యాచురలీ. కొన్ని ఒక వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దే విల్ బి డీకంపోజ్ బై న్యాచురల్లీ. దే విల్ డీకంపోజ్ ఇన్ put in green. So food items whatever they decompose. So food items, so whatever they decompose, so they put in green dustbin. So they put in green dustbin. So here whatever they are putting in the green dustbin when they mix it with soil. So ఈ యొక్క food items whatever they are there, they had been kept mixed with the soil. మట్టిలో when they mix these are, they are helped, they will be help for growing plants well. So they grow the plants well. So here children, whatever the food items naturally the decomposes, they are again mixing in the soil. And they are, why they are mixing? Because the growing of the plants మంచిగా పెరగాలంటే they are decomposing the food items. So now till here we have been learned children. So what wastage, how it is recycling. Okay, so now we will move to the formative assessment is there. You only do the work. This one is for you matching the wastage, correct? So you have to match. This is your formative assessment homework for you children. So match this one. So page number 97. So formative assessment in the textbook only you do it. Okay, in the textbook only you do it, the children. So here one fact card is there, so that I will explain you. The symbol given alongside is universal symbol for the recycling. So ikkada he given one symbol here like this. So here a universal is telling the symbol like this he given. ఇలాంటి ఒక సింబల్ ఇచ్చాడు. సో అగైన్ he is given. So దీన్ని is telling that is a universal symbol. So this is the universal symbol for recycling. ఈ యొక్క సింబల్ how it is. So like this some, so one only I will draw. Again it is coming like this. This is the universal symbol he is telling about for the universal. So this is the universal symbol of recycling. So recycling ki this is the
universal symbol. This is the universal symbol is telling here, children. So the three arrows, ikkada the three arrows are there, that they represent the three phases of recycling. If you look carefully, you can see outline. It is the outline is there, that is a tree of the center of the symbol. So it is looking like a tree in the middle of the symbol. So here to prevent, so here again we will go to the lesson. Here fact card is completed. Next we will go to the lesson, children. Okay, so here children, the wastage. So here to prevent, so here to prevent, he given some to protection of the spreading of diseases causing germs to enter in our body. This can be done by, so ikkada they have prevent. So we should prevent the protection of spread of diseases causing germs and to our body. It must not be entered. So he given first one is using. So here using safe water. So safe water ante andarki telusu. So using safe water for drinking. So drinking and cooking. So ikkada he is telling to safe water. We have to take safe water for drinking and cooking. So తాగడానికి వంట చేయడానికి we have to take safe water. The first one to this must be done to by spreading germs to enter in our body, మన యొక్క శరీరంలోకి. నెక్స్ట్ కీపింగ్ food and water in clean covered container. సో మన యొక్క తినే యొక్క ఏదైనా సరే we have to keep covered. సో కవర్డ్ అంటే మూసి పెట్టాలి, ఏదైనా తినేది అనమాట. మనం తినే యొక్క ఏదైనా సరే వాటర్ ఇన్ క్లీన్, కీపింగ్ ఫుడ్ and whatever the water will be clean, but we have to keep covered container. So మూసి ఉన్న ఒక బౌల్స్లో we have to keep. Not eating food exposed to dirt and flies. So not eat, so whatever we will not eat food, whatever it is there, so we have to expose that food and with the help, so we have to expose to dirt, dust పడకుండా, ఫ్లైస్ హాలకుండా, తినని యొక్క ఆహార పదార్థాలని ఫుడ్ని ఈ యొక్క ఫ్లైస్ అండ్ డర్ట్ నుంచి కాపాడుకోవాలి. నెక్స్ట్ కీపింగ్ అవర్ హౌస్, మన యొక్క ఇల్లు, మన యొక్క చుట్టుపక్కల వీ హ్యావ్ టు కీప్ వెరీ నీట్. మన యొక్క సరౌండింగ్స్ అంటే చుట్టుపక్కల మళ్ళీ ఇల్లులోని నీట్గా ఉంచుకోవాలి. తర్వాత స్ప్రేయింగ్, హియర్ spraying insecticides on the insects. మనము ఇంటి దగ్గర whatever insects are there, we have to spray with the insecticide whatever the insects found near around our houses. Okay, మన యొక్క ఇంటి దగ్గర ఉన్న ఒక ఇన్సెక్ట్స్ we have to spray insecticide on the insects to found around our houses, మన ఇంటి చుట్టుపక్కల around houses. So these are must be done, the germs and they will not enter in our body. So now we completed the lesson, children. So we will move to the summative assessment, that is page number 98. So page number 8. Now we completed the lesson as well as now we will go to the summative formative assessment ఉంది కదా. సమ్మేటివ్ అసెస్మెంట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ ఏలోకి టిక్ ద రైట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో హియర్ ఈ గివెన్ 4 ఆప్షన్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ 4 ఆప్షన్స్ విచ్ వన్ ఈజ్ రైట్, వీ హ్యావ్ టు గో టు దట్ అండ్ రైట్ హియర్. సో విచ్ థింగ్ ఈజ్ నాట్ ఎ వేస్ట్? షేవింగ్ పెన్సిల్, empty cans, eggshell, apple. Eggshell waste one, empty cans, shaving pens, this all are there. So right option is apple is the not waste. So apple we can eat. So this is the D1 ticket right option. So D1 is the right option.
Which disease is caused by germs? Diarrhea, hypertension, diabetes, goitre. So this is the 4 options given. So that is the one option is diarrhea is the right option. Diarrhea is the right option, that is A. We have to take the A. Which disease is not caused by the germs? Diarrhea, anemia, typhoid, cholera. Anemia is the right answer, which will be not caused by the germs. C. The 4th one is, which of these is do not put in a blue bin? We have do you put in the blue bins? So which of these do you put in the blue bin? Paper, cloths, vegetable peel, broken glass. So here broken glass. That is D1 is the right option. Apple, diarrhea, anemia, broken glass are the right option. D, A, C, D are the right answer. So now I will move to the bit number B. That is the answer. The following questions are there. So that is the you have to do in your homework books, children. So that is the right. You have to listen the lesson carefully. When you listen the lesson carefully, you are the very good to write the answers. So next I am moving to the bit number C. Once I will explain you question answer, children. So whatever here it is. So what is waste? What is waste? Why should dustbin be covered? Why should we not eat things exposed to dirt and flies? What do you understand by recycling? Name some diseases caused by flies. So now bit number C. I'll write first options, answers. The 4th one is dustbin. Next one is sewage. So here children, waste uncovered, recycling, dustbin, sewage are the 5 fill in the blanks that now I wrote on the textbook. So I will now explain you. First one is waste lying around roads and gives set after a few days. Waste one. Okay. Uncovered dustbin attacks flies and cockroach. Whatever the uncovered dustbins are there. So మీకు already చెప్పాను, flies, cockroach will attack them. Using wastage again is called, మళ్ళీ using of wastage is known as recycling. The 3rd one is, we should use dash with the lid collecting domestic garbage. Dustbins. Lid dustbin we have to use to collect the domestic garbage. The liquid from the bathroom and toilet is known as sewage. The liquid, whatever the wastage from the bathrooms and the toilet will come, that is known as sewage. So these are the 5 options. Fill in the blanks are there. So he given dashes. So we have to complete it, children. So this is the completion of the lesson, children. So please, children, you do the question answers as a homework. Take a 1 lesson, 1 to 5 lessons, again 5 to 10 lessons, 5 like that. You take the overall. Once you read the lesson, you will be known the answers also, children. This is the lesson number 14. So you have only more 2 or 3 lessons to complete. So now I will come. So yes 2 only lessons are there to complete in your science. So please, children, take the textbooks and go through the textbooks, and please read the textbooks. Whatever the books are there, read, children. Don't neglect the studies. So study is a very important, and education మన యొక్క లైఫ్లో it is a very important. So it is very very future. It is a future of our children. So I request you to buy the books as well as listen the class carefully and do concentrate on your subjects. Now I will leave my class, children. Thank you very much, children. So here whatever I given for you on the blackboard, do it. నేను ఇచ్చినవన్నీ మీరు శ్రద్ధగా మీ యొక్క టెక్స్ట్ బుక్లో చదవండి, రాయండి. మీకు రానివి you are going to tuition, you please with the help of tuition teachers you do it.
as well as your mom and dad who are educated, your sisters, whoever there, please take help of them, children. Now I leave my class. Thank you very much, children.